నేను ఎప్పుడు కూడా ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించలేదు కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు ఆయనకే అపచారం జరిగినప్పుడు పోరాడకపోతే మన జీవితానికి సార్థకత లేదు. ఒక పద్ధతి ప్రకారం చేశారు. అన్ని దేవాలయాల్లో దాడులు చేశారు, అపవిత్రం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి జోలుకు రాలా. వాళ్ళకు కూడా దేవుడు చెప్పాడు, నా జోలుకు వస్తే నువ్వు లండన్లో ఉన్నా బాగుపడవంటే వాళ్ళు కూడా సహకరించారు. కానీ ఈ దుర్మార్గులు వెంకటేశ్వర స్వామి జోలుకు వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు చెప్పేవాడిని, మరో జన్మలో కాదు, ఆయన అనుకుంటే ఈ జన్మలోనే పనిష్మెంట్ ఇస్తాడు, శిక్ష ఇస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా అపవిత్రం చేయాలని చూస్తున్నారు. మళ్ళీ ఒకే మాట చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యం మాకుంది, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నాకు ఏదో స్వార్థం ఉండి చెప్పడం లేదు. ఈరోజు ఈ రాష్ట్రం కోసం చెప్తున్నా. ఈ తిరుపతిలో 2 ఏళ్లు చూశారు. మేము ఏ ఉద్దేశంతో అయితే కలిశామో, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని, బీజేపీ గాని, అందరం బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఉన్నాం. ప్రజలకు న్యాయం చేస్తే మనం బలపడతాం. అదే మరి ఇంకా న్యాయం చేయడానికి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. గూగుల్తో సహా టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఆర్సీఆర్ మిత్తల్ కానీ, ఇలాంటి చాలా వస్తున్నాయి. అమరావతి ప్రపంచంలో 5 నగరాల్లో ఉండే క్వాంటమ్ రెవల్యూషన్కి ఒక హబ్గా తయారవుతుంది. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోతూ, నేను ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి చేస్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, ఏ పని కూడా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ రోజే రాదు. ఇండస్ట్రీ రావాలి, మళ్ళీ వాళ్ళకు కావలసిన భూమి, నీళ్లు అన్ని ఇవ్వాలి, వాళ్ళు అనుమతులన్నీ తీసుకురావాలి, పని ప్రారంభించాలి. ఎంత పరిగెత్తించినా కొంత టైం పడుతుంది. అదే మరి ఉద్యోగాలు రావాలంటే స్థానికులకే రావాలి. అందుకే స్థానికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నాం. నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క విషయానికి ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నా. సాధ్యమైనంత వరకు అన్ని పనులు చేసి మా నిజాయితీని నిరూపించుకునే బాధ్యత మాది. ఇంకొక పక్క మీ అందరికీ ఒక సుపరిపాలన, ఇబ్బందులు లేని పరిపాలన, జిల్లాలో అడ్డుగోలుగా విభజిస్తే సరిచేశాం. మార్కాపూర్, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేశాం. ప్రజల ఆస్తుల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే రద్దు చేశాం. భవిష్యత్తులో సర్వేలు చేస్తున్నాం. అన్ని కూడా ఇష్టం లేకపోతే 22A కింద పెట్టి కొన్ని భూములు అన్యాక్రాంతం చేస్తే ఎవరి అనుభవంలో ఉందో ఆ భూమి వాళ్ళకి ఇచ్చే బాధ్యత, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటాం. తిరుపతిలో సెట్టిపల్లి 40-50 సంవత్సరాలు పెండింగ్ సమస్యని పరిష్కారం చేసిన ఘనత ఎన్డీఏది.
ఇలాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తాం, క్యూఆర్ కోడ్ పెడతాం. అందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ భాగస్వామితో చెక్ చేసి ప్రాపర్ రికార్డ్ ఇస్తాం. ఇంకొక పక్క చెత్త పన్ను రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త తీశాం. చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. పరిపాలనలో చెత్త, పరిసరాల్లో చెత్త, మనసుల్లో చెత్త మొత్తం కూడా తీసేసి పరిశుభ్రమైన రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత తీసుకున్నాం. నాలా చట్టాన్ని రద్దు చేశాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. సులభతరమైన పరిపాలన, ప్రజలు మెచ్చే పాలన, ఎక్కడికి ఇబ్బంది లేకుండా చేయాలని చేస్తున్నాం. సమర్థత పెంచుతున్నాం. ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా కరెంటు ఛార్జీలు పెంచకుండా కరెంటు ఛార్జీలు తగ్గించి ట్రూ డౌన్ ఛార్జెస్ చేశాం. 4,666 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా కాపాడిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ మీరు చూస్తే యూనిట్కి 38 పైసలు తగ్గించాం. అయితే ఇలాంటివి ఇప్పుడు చేసింది నిరంతరం చేస్తున్నాం. కొంత టైం తీసుకుంటుంది. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మీటింగ్లో ఉన్నాం. సుదీర్ఘ మీటింగ్ జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో చాలా స్పష్టంగా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. నిన్న అన్ని పార్టీలతో కలిసి నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. అవన్నీ కూడా అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చాను. మాకొక స్పష్టత ఉంది. ఆ స్పష్టత భారతదేశం వికసిత్ భారత్ 2047, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర 2047 ఈ రెంట్ కోసం ముందుకు పోతున్నా. కానీ ఇక్కడ గొడ్డలి పార్టీ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అనేక సవాళ్ళని అధిగమిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా ఉంటాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. మనం జాగ్రత్తలు తీసుకున్నా బయట జరిగే పరిణామాలు మనకు ప్రభావితం అవుతాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం, ఇక్కడ మామిడి ధరలు పడిపోయినాయి, అరటి ధరలు పడిపోయినాయి, రొయ్యల ధరలు పడిపోయినాయి. మీరు వాడే డీజిల్ పెట్రోల్ పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇది ప్రపంచం అంతా జరుగుతూ ఉంది. కానీ పెద్ద ఎకానమీల్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వ పట్యమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన ఈ సంవత్సరం ఎల్నినో వాతావరణ పరిస్థితులు, సరైన వర్షాలు పడవని ఇప్పటికే ప్రెడిక్ట్ చేస్తున్నారు. మనం ముందు చూపుతో ఆలోచించాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు చూపుతో ఆలోచించి దీనికి కూడా ప్రకృతి సేద్యానికి పోయాం. మొన్ననే ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పారు. అయితే స్వీడన్లో ఒక మీటింగ్ జరిగితే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ అని $1.5 మిలియన్ ని
అవార్డుగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే, ప్రకృతి సేద్యానికి ఇచ్చారంటే అది ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ చూపించే దారి. ఇలాంటి చాలా చేస్తున్నాం. మొన్ననే 6-7 అవార్డులు పంచాయత్ రాజుకు వచ్చాయి. నేను మనస్ఫూర్తిగా పంచాయత్ రాజ్ మినిస్టర్ని అభినందిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని. అదే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక దిశ చూపించడమే కాకుండా ఆ రోజు చెప్పిన ఉద్యోగాల కోసం లోకేష్ గారు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే గొడ్డలి పార్టీ మళ్ళీ కుట్రలు చేస్తా ఉంది. ఫేక్ న్యూస్ తో వస్తున్నారు. ఆ రోజు మీరు చెప్పింది మర్చిపోయారని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేస్తేనే నేను ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి మద్యపాన నిషేధం చేశారా? ఓటు అడిగే అర్హత ఉందా అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే అర్హత లేదని. జే బ్రాండ్లు తీసుకొచ్చారు, సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు, అందరి ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఎంతో మంది ఆడబిడ్డల మంగళ సూత్రాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే సిపిఎస్ 1 వారంలో రద్దు చేస్తున్నారు. ఎన్ని వారాలండి అధికారంలో ఉండి చేశారని అడుగుతున్నా. ఇంకొక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నా. ఈరోజు 15,700 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వానిది. మళ్ళీ మీరు ఒకసారి చూస్తే ఈసారి కూడా జాబ్ క్యాలెండర్ మళ్ళా ఇచ్చాం. నిరుద్యోగ భృతి తెలుగుదేశం ఆ రోజు ఇస్తే రద్దు చేశారు. ఈరోజు మన ఉద్యోగం కానీ నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే యువతకి అన్ని విధాల ఆదుకునే బాధ్యత ప్రపంచంలోనే మేటైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ కూటమిది. ఇంకో పక్క అమరావతి పైన ఓసరవిల్లి రాజకీయాలు. అమరావతి సరే అన్నాడు, 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలాటాడాడు. ఇప్పుడు మ్యావిగన్ అంటాడు. మ్యావిగన్నో వాటిగన్నో నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. రోడ్డు మీద కట్టేస్తే అది రాజధాని అయిపోతుందని. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, ప్రపంచంలోనే మేటైన రాజధాని అమరావతి. ఎవ్వడు ఆపలేడు. ఇది వీళ్ళ విశ్వసనీయత. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషంగా కథ ఉంది. ఫ్రస్ట్రేషన్ లో కుట్రలు చేస్తున్నారు, ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్నది ఫేక్ న్యూస్, మేము నమ్ముకున్నది ప్రజలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గొడ్డలి పార్టీకి గోల్ లేదు, విజన్ లేదు. వాళ్ళది అంతా పాయిజన్ మైండ్. దగ్గరికి పోతే ఆ విషయం మనలో కూడా దహించి వేస్తుంది. మనం చేసేది పాజిటివ్ పాలిటిక్స్, అభివృద్ధి పాలిటిక్స్, యువత భవిష్యత్, భావితరాలు భవిష్యత్తు మార్చే రాజకీయం ఎన్డీఏ చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారికి నేషన్ ఫస్ట్, ఇక్కడుండే ఎన్డీఏ లీడర్స్ కి రాష్ట్రం ఫస్ట్. అటు దేశం ఇటు రాష్ట్రం, ఇదే మన అజెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే మంత్రులందరినీ కోరుతున్నా, ఎమ్మెల్యేలు
మంత్రులు, ఎంపీలు, ఎన్డీఏ నాయకులు